హలో వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజైతే సూపర్ టేస్టీ గోంగూర చికెన్ ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి. దానికి ఏమేమి కావాలన్నది చూద్దాం. ఇప్పుడైతే పుల్లటి గోంగూర అండి, ఒక కట్ట పుల్ల గోంగూర తీసుకోవాలి. అలాగే ఒక అర కేజీ చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటా, పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, ఇవన్నీ కూడా రెడీగా ఉంటే కర్రీ వండుకోవడం చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా వండేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే రండి చూద్దాం. గిన్నెలో అయితే ఆయిల్ పోసుకున్నాను. కర్రీకి సరిపడిన అయితే ఆయిల్ పోసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా, వీటిని ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవి మట్టికి ముందుగా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. సూపర్ ఉంటుందండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నిజంగా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుందాం. పసుపు, సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ గమ్ముని మగ్గిపోతాయి అన్నమాట, అందుకని ముందుగా వేసుకుంటాం. ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు అయితే కారం, 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా ఇవి వేసుకుంటే చాలండి. చాలా సింపుల్ అన్నమాట, వండుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట, నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు చికెన్ బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు అయితే పెరుగు వేసుకుందాం. పెరుగు వేయడం వల్ల చికెన్ చాలా స్మూత్గా వస్తుందండి, ముక్క గట్టిగా ఉండదన్నమాట, అందుకని పెరుగు వేసుకోవాలి. నేనైతే నిమ్మకాయ పిండట్లేదు, ఆల్రెడీ గోంగూర పులుపు కాబట్టి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఈ విధంగా మగ్గించుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లోనే ఇంచుమించుగా 80% ఈ చికెన్ అంతా కూడా ఉడికిపోవాలన్నమాట. గోంగూర వేసిన తర్వాత చికెన్ ఉడకదు, ముందే చెప్తున్నాను, ఎందుకంటే పులుపు వల్ల చికెన్ ఉడకదు అనమాట. అందుకని 80% చికెన్ ఉడికిన తర్వాత మాత్రమే గోంగూర వేసుకోవాలి. ఒక కట్ట కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర, పుల్ల గోంగూరే బాగుంటుందండి, చప్ప గోంగూర అస్సలు వేసుకోవద్దు. పుల్ల గోంగూర మాత్రమే వేసుకోండి, దాని టేస్ట్ అదిరిపోతుంది అనమాట. చూసారా, 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి స్మెల్ అండి. అసలు ఆ పులుపు ఫ్లేవరు, గోంగూర ఫ్లేవరు స్మెల్ వస్తుంది, అదిరిపోయింది అంతే. చాలా బాగుంది. నా వంటలన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వండుకుని వేడివేడి రైస్లో వేడివేడి కర్రీ వేసుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా చికెన్ గోంగూర వండారా లేదో కామెంట్స్లో తెలియచేయండి. చికెన్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను ఇప్పటికే నా వీడియోస్లో చాలా వెరైటీస్ చేశాను చికెన్తో. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వంట కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా శబాష్ అంటారు, నాది గ్యారెంటీ అన్నమాట. సూపర్ ఉంది, చూసారా? ఈ విధంగా గ్రేవీ ఉండాలి కర్రీకి, మరీ దగ్గరగా అయితే బాగోదు. ఈ విధంగా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అస్సలు వేడివేడి రైస్లో ఈ వేడివేడి చికెన్ గోంగూర కర్రీ వేసుకుని తింటే ఉందండి, పుల్ల పుల్లగా, కారం కారంగా, అసలు అదిరిపోయిందనమాట. సూపర్ అంటే సూపర్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి బిందు అహహ నాకే ముందు. అబ్బబ్బబ్బబ్బా, ఆ పాట గుర్తొచ్చిందండి. ఈ కొత్త వెరైటీ చికెన్ గోంగూర విత్ రైస్ అదిరిపోయిందనమాట. నా పాటకు మాత్రం మీరు జడ్చుకోకండి, సరదాగా పాడాను.
కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. రైస్లోకి అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.